ఈ స్వప్న సుందరి రంభా ఊర్వశి మేనకల తలదండేలా ఉంది. ఈ అందం నా సొంతమైతే ఎంత బాగుండు. హలో మిస్టర్, ఏమిటి పగటి కలలా? పగటి కళలు కాదే, పడుసు బంగారమా. నిన్ను చూసినాక నాకు ఎదురైన తీయని అనుభూతులు. మిస్టర్ రోమియో, నీలాంటి వాళ్ళు చెప్పే కామన్ డైలాగ్ ఇవేగా? విస్మందాకిని ఈ ప్రకాశం చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నేను కోరుకుంటే నీలాంటి అందగత్తలు నా కోసం కిలో వెయిట్ చేస్తాను. మరైతే ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? ఆ మాత్రం తెలియదా నీలో అందాన్ని అనుభవించడానికి? మిస్టర్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. లేదా ఏం చేస్తారు? నలుగురిని పిలిచి గొడవ చేస్తాను. ఏది పిలువు. నీ కేకలు విని ఏ హీరో నిన్ను రక్షించడానికి వస్తాడో చూస్తా. నా అజయ్ వస్తే నీ అంత చూస్తాడు. కానీ వాడిని అడ్డు తొలగించి నిన్ను నా సొంతం చేసుకుంటా. ప్రకాష్, ప్లీజ్ దయచేసి నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఎల్లు అనగానే వెళ్ళిపోవడానికి నేనేమి ఎర్రి వెంగలప్పన కాదు. నిన్ను తనివి తీరా కౌగిలించుకొని అప్పుడు వెళుతాను. నీలాంటి వాడికి టైం దగ్గర పడేలా ఇలా వెర్ర వెలుగుతున్నా. మాటలతో కాలయాపన చేయకు. మర్యాదగా వచ్చి నా కౌగిలిలో కరిగిపో. నీకు స్వర్గసుఖాలు. ప్రకాష్, సీతాదేవి చేసిన రావణాసుడి గతి ఏమైందో నీకు అదే గతి పడుతుంది. ఇది త్రేతాయుగం కాదు బేబీ, కలియుగం అంటే కంప్యూటర్ యుగం. నేను కోరుకుంటే నీలాంటి అందగత్తెలు అర నిమిషానికి ఒకదానితో ఎంజాయ్ చేస్తాను. మిస్టర్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. లేదా నలుగురిని పిలిచి దేహశుద్ధి జరిగిస్తా. నీ దేహాన్ని శుద్ధి చేస్తాను. నీకు స్వర్గ సుఖాలు అందిస్తా. కమాన్, నా కౌగిలిలోకి వచ్చి కరిగిపో. అడ్డు వచ్చిన వాడిని అడ్డు తొలగించడమే కానీ అడ్డు తొలగడం అదే ఇష్టం లేదు. అజయ్, నందిని, నేనొచ్చా. నీకేం భయం లేదు. ఆహా, ఈ హీరోకి హీరోయిన్ అన్నమాట. నీలాంటి హీరోలను జీరోలను చేసేవాడిని. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అన్నా నేనేంటే వీడు సామాన్యుడు కాదు అనిపించకపోతే నా పేరు అజయ్ కాదు. ఈ ప్రకాశం చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఈ సిటీకి నెలలతో చేసిస్తున్న శంకర్ గౌడ్ కమ్ముడు. నిన్ను అన్న శంకర్ గౌడ్ని అడ్డంగా నడిగి ఈ ఊరికి పట్టిన దరిద్రాన్ని వదిలిస్తా. టైం ఇప్పుడు నీది. మరలా వస్తా, నీ అంతు చూస్తా. అజయ్, నందిని, నీ మీద ఏక కూడా వాళ్ళ నేను. ఓ అజయ్, నువ్వు ఎప్పుడు ఇంతే. చెప్పిన టయానికి రానే రావు. అమ్మాయి గారికి కోపం వచ్చినట్లుంది. అజయ్, అజయ్, ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా, పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కందా,
మదిలో మెరుపులు ఎదలో పరుగులు దాయ్ 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 రామ దరి దాయ్ 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 రామ పాపలయ్యి ఆడుకుందామా చేపలల్ని పీడుకుందామా గుండె బావి తోడుకుందామా ఇడు దాహం తీర్చుకుందామా నీళ్ళలోనే మనముంటున్న తీరని దాహాలేంటమ్మా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా వేసవిలో నిన్ను చూస్తుంటే చలి వేస్తున్నది చలి ఏంటే ఇది వేకువలో నువ్వు లేకుంటే వెలుగే ఎలుగుతూ రానంటున్నది దాయ్ 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 దమ్మ దరి దాయ్ 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 దమ్మ తాజ్ మహల్ చేరుకుందామా లవ్ గజల్ పాడుకుందామా తారలన్నీ పెంచుకుందామా తోరణాలే కట్టుకుందామా ఓ చంద్రమండల వీధుల్లోన చెలియా మీటే అవుదామా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా కవింత కవింత నీకంత చొరవ ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా నీకు ఈ రోజుతో అంతిమ గమ్యం సమీపించాయిరా. ఎవడ్రా నువ్వు నా దగ్గరికి వచ్చి నాకే అంతిమ గడియలు సమీపిస్తున్నాయి అంటున్నావు ఏయ్, నీలాంటి దుర్జవాల పాట బాలచంద్రుణ్ణి, నీ దుర్మార్గాలంటానికి వచ్చిన బాలచంద్రుడు వారసుని, క్రాంతిని, కార్మిక నాయకుణ్ణి. ఊరికి లేకుండా రెచ్చిపోతున్నావు నువ్వే. నీలాంటి పిల్ల కుక్కనే ఈ శంకర్ గౌడ్ సర్వీస్ లో చాలా మందిని చూసా. దేవుడితో ఊపిరికి వ్యతిరేకం కాదు ఈ శంకర్ గౌడ్. నేను తలుచుకుంటే నీలాంటి బచ్చాలయాల్ని బంగాళాఖాతంలో కలిపి చరిత్రలో నాదే. భరతమాత సరసాల నుంచి విడిపించిన అల్లూరు సీతారామరాజు పుట్టిన ఇదే గట్టి మీద నీలాంటి గాడ్సాలు పుట్టబట్టే పరిపాలన వ్యవస్థ ఈ రకంగా మారుతోంది. ఏయ్, తెలుసుగా మా సంగతి. మేము తలుచుకుంటే న్యాయాన్ని నల్ల డబ్బుతో కొంటాం, ధర్మాన్ని అధర్మంగా మార్చగలం. మాతో పెట్టుకుంటే నీలాంటి వారి జీవితాలు మధ్యలోనే ముగిసిపోతాయి. తెలుసుకో. అయినా నువ్వు ఒక్కడే నన్నేం చేయగలవరా? నేను ఒక్కడే, అల్లూరు సీతారామరాజు ఒక్కడే, భగత్ సింగ్ ఒక్కడే, మహాత్మా గాంధీ ఒక్కడే. ఒక్కొక్క ఉగ్రసింహంలా మారి దేశానికి స్వతంత్రం తెచ్చే విషయం గుర్తుంచుకో. క్రాంతి, ఊరికి కొద్ది రెచ్చిపోతున్నావు. నా ముందు ప్రగల్భాలు పలికావో ప్రాణాలు పోతాయి, జాగ్రత్త. ఇతిహాసంలో చచ్చిపోయేంత అసమర్థుడు కాదురా ఈ క్రాంతి. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని ఉగ్ర సింహుడు. క్రాంతి, నువ్వేమన్నా నడుం బిగించిన నారాయణ గుట్టువా లేక గలం విప్పిన గద్దరవా? తలుచుకుంటే 3 నిమిషాల్లో నా మనసులో నిన్ను పంపిస్తారా పైకి? విద్య డబ్బులకు ఆశపడి తొలి రోజులు పోయాయి. కార్మిక నాయకత్వాన్ని కొనొచ్చావు కానీ నన్ను కొనలేవు. నువ్వు చేస్తున్న ఆగడాలను ఆపి, నువ్వు చేస్తున్న దుర్మార్గాలను అరికట్టి నిన్ను నడి రోడ్డు మీద నడిపించకపోతే నేను క్రాంతియే కాదు. రే శంకర్, రే క్రాంతి, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. ఈ శంకర్ గౌడ్ 3వ కళ్ళు తెరిస్తే ఆ మంటల్లో నీవు కార్మిక నాయకత్వం మాడి మసైపోతుందిరా. శంకర్, ఎక్కనైనా నీ దుర్మార్గాలు ఆపు, లేకపోతే నిన్ను అడ్డంగా నరికి కాళికామారికి రక్త తర్పణ వదులుతా. అరకులో ఉన్న కాకులకి గద్దలకి పలహారంగా విసురుతా.
వస్తా, మళ్ళీ వస్తా, నీ అంతు చూస్తా. మరోసారి నీ కన్ను ఈ పేదవాళ్ళ మీద పడితే వదలరా ఈ క్రాంతి. Come
రానే రావు, ఎప్పుడు ఆలస్యంగానే వస్తావు. నేను త్వరగానే వస్తానండి, కానీ మధ్యలో మధ్యలో చెప్తే ఏమనవు కదా? చెప్పండి. ఏమి అనవు కదా? చెప్పండి. మధ్యలో నా గర్ల్ ఫ్రెండ్ ఆపింది. ఏమిటి? మీ గర్ల్ ఫ్రెండ్ ఆపిందా? ఎవరో చెప్పండి. ఇందులో ఒక సౌందర్య రాసి. అంత అందంగా ఉంటుందా? నీకన్నా 100 రెట్లు అందంగా ఉంటుంది. అయితే దాని దగ్గరికి నేను వెళ్తున్నా. కనీసం పేరైనా అడగండి, వెళ్తానంటావు? అలాగే చెప్పండి. ఆ దేవత పేరు. అలా బొంగమూతి కాదమ్మా, కొంచెం నవ్వుతూ అడగచ్చు కదా. అలాగే చెప్పండి. ఆ దేవత పేరు. నందిని, నా ప్రేమ దేవతను కలిగించి తన కౌగిలో తీసుకోమని ఒకటే గొడవ చేసింది, అందుకే కొంచెం లేట్ అయింది. అమ్మ దొంగ, ఇప్పుడు దాకా నన్ను నాన్న పట్టిస్తావా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అమ్మాయి గారు లోపల కూడా చాలా అందంగా ఉన్నారు. నీ ముందు మరొక అమ్మాయి గురించి మాట్లాడితే లోకంలో ఏ ఆడపిల్లకైనా ఇంతే ఉంటుంది కదా. ఓ అజయ్, నువ్వెప్పుడూ ఇంతే. ఆ ప్రేమ దేవత పేరు అడగలేదు? చెప్పండి ఆ దేవత పేరు. ఆమె ఎవరో కాదు, నువ్వే. నిన్ను ఆడపడుతున్నామని ఆ విధంగా చెప్పా. అజయ్, నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నా చిన్న హృదయంలో నీకు తప్ప